ప్రయత్నాలు చేస్తే ఊరుకో. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయుల, పెన్షనర్స్, కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక పహల్గాం జిల్లాలో అమాయక ప్రజలపైన తీవ్రవాదులు దాడి చేసి 28 ప్రాణాలను బలికొన్న ఘటనను నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పబ్లిక్ గార్డెన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీగా వచ్చిన జేఏసీ నాయకులు అమరవీరుల స్తూపం ముందు మృతులకు నివాళులర్పించారు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడమన్నది పెరికి పందుల చర్య అని, ఈ హింసాకాండ చేసిన ముష్కర్లను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని జేఏసీ చైర్మన్ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. హిందూ సోదరులందరినీ పాకిస్తాన్ ముష్కరులు అతి దారుణంగా, అతి ఏయంగా, కిరాతకంగా చంపడం అనేది చాలా హీనమైన చర్య. ఆ చర్యను ఈ రోజు హిందుస్థాన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. వాళ్ళ మృతికి సంతాపంగా ఈ రోజు మేమందరము దాదాపు ప్రోటోకాల్ కిలోమీటర్ దూరం మేము క్యాండిల్ ర్యాలీతో వాళ్ళందరికీ సంతాపం ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చాము. గన్ పార్క్ సాక్షిగా పహల్గామ్ లో మృతులైన ప్రతి ఒక్కరికి మా తెలంగాణ నగర శాఖ జేఏసీ పక్షాన హృదయపూర్వకంగా ఖండిస్తున్నాం. అదే విధంగా ఘాతుకానికి తెగపడ్డ ముష్కర్లను ఖచ్చితంగా శిక్షించేదాకా మా జేఏసీ పోరాటం ఆగదు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ ముష్కర ఘాతుకులను, ఆ టెర్రరిస్ట్ దాడులు మునుముందు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన మరొకసారి మేము డిమాండ్ చేస్తూ వారొక్కరికి జోహార్ జోహార్ పహల్గామ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉరుములు మెరుపులు